హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసరికి మన వీడియో వచ్చేసరికి సామ్సంగ్ వాషింగ్ మిషన్ అనేది చాలా క్లియర్గా ఎట్లా వాష్ చేసుకోవాలి అండ్ సర్వీసింగ్కి ఇవ్వకుండా మనమే ఇంట్లో ఎంత నీట్గా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం లిక్విడ్ వేసుకుంటాం కదండి, అది క్లీన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనము ట్యాప్ ఉంటుంది కదండి, ట్యాప్ అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం వాష్ చేసుకోవాలండి. నీట్గా తుడిచేసుకుంటే మనకి చాలా కొత్త దానిలో వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ సైడ్ అంతా డోర్ దగ్గర కానీ మొత్తం అంతా వాషింగ్ మిషన్ క్లియర్ చేసేసుకోవాలండి. నీట్గా తుడుచుకుంటే చాలా కొత్త దానిలా ఉంటుంది వాషింగ్ మిషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ అండి, డోర్ తీయగానే ఒక లబ్బర్లా ఉంటుందండి. ఆ లబ్బర్ ఒకసారి ఇలా ఓపెన్ చేస్తే దానిలో డస్ట్ కానీ కాయిన్స్ కానీ చంపినలు కానీ అన్నీ దీనిలో ఉంటాయన్నమాట. మనం తెలియకుండా వేసేస్తూ ఉంటాం కదా, ఎంట్రుకులు కానీ ఏదైనా సరే కాటన్ కానీ అంతా దీనిలో పేరుకుపోయి ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకి కింద వాషింగ్ మిషన్ కింద చిన్న డోర్ ఇస్తాడండి. ఆ డోర్ని ఓపెన్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ పిన్నీస్తో రాకపోతే ఒకవేళ మనం స్పూన్తో ఇట్లా తీస్తే అది వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇలాగా సింపుల్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఓపెన్ చేసి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి లోపల డ్రమ్ క్లీన్ అండి. డ్రమ్ క్లీన్ చేయడం అనేది ఒక లిక్విడ్ అయితే ఉంటుంది, ఆ లిక్విడ్ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది క్లీన్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఒక వైపరు, బ్రష్ అండ్ ఇయర్ బోర్డ్స్. నేనైతే ఒక మగ్గులో వాటర్ తీసుకొని నాకు కావాల్సినంత లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నేను ఇక్కడ ట్యాప్ అయితే వాష్ చేస్తున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఇక్కడ నేను ఫస్ట్ అయితే వాటర్ని అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, అది ఆఫ్ చేసేసుకొని ఇంకా ట్యాప్ అయితే తీసేసి ఇందులో ఏమైనా వాటర్లో డస్ట్ ఏమైనా ఉందేమో చూసుకున్నానండి. చూసుకొని ఎక్కడైనా డస్ట్ ఉంటే అది క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ హోల్లో కూడా కొంచెం వాటర్ని అడ్డంగాను ఒక డస్ట్ అయితే ఉంటుంది కొంచెం, అది కూడా క్లీన్ చేసేసుకొని ఒకసారి అయితే నేను వైప్ చేసేసుకుంటున్నాను సర్ఫ్ నీళ్ళతో. లిక్విడ్ నీళ్ళతో అయితే నేను వాష్ చేసేసుకుంటున్నాను. ఈజీగా అయితే తుడిచేసుకొని ఎక్కడైనా డస్ట్ ఉందో తుడిచేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే మనం ట్యాప్ కింద కూడా చాలా డస్ట్ అయితే ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఒక్కసారి డస్ట్ క్లీన్ చేసేసుకుంటే వాషింగ్ మిషన్ వైర్ కూడా చాలా నీట్గా అయితే అయిపోతుందండి. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం ఇక్కడ లిక్విడ్ అయితే వేస్తూ ఉంటాం కదండి, ఆ లిక్విడ్ వేసుకున్న ప్లేస్లో మనము ఈ విధంగా అయితే మనము దానికి ఇచ్చిన బాక్స్ అయితే తీసుకొని నీట్గా అయితే మనము బ్రష్ యూస్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ వైప్ యూస్ చేసుకుంటూ మనం ఇట్లా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అండ్ లోపలైతే డస్ట్ చాలా ఉంటుందండి. మనం నీట్గా బ్రష్ చేసేసి తర్వాత అయితే మనం ఇలా వాష్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే క్లీన్ అయిపోద్ది అనమాట. అండ్ ఈ లోపలికైతే మనకి వేళ్ళు వెళ్ళవు కాబట్టి మనం ఇయర్ బోర్డ్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇయర్ బోర్డ్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ హోల్స్లో కూడా మనకి చాలా ఈజీగా అయితే ఇయర్ బోర్డ్స్ అయితే వెళ్తాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఫిట్ చేసేసుకొని ఒకసారి తోమేసుకుంటే చాలండి, ఆ పార్ట్స్ చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చింది. ఇందాకలు చూసారు కదా ఎంత డస్ట్ ఉందో, ఇప్పుడైతే చాలా క్లీన్ అయిపోయింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంకా వాషింగ్ మిషన్ అంతా పైన క్లీన్ చేసేసుకోవాలని చెప్పాను కదండి. వాషింగ్ మిషన్ అంతా పైన అయితే ఒకసారి క్లీన్ చేసేసుకుందాం, వైప్ చేసేసుకుందాం. అంటే ఇప్పుడు మనం బయట పార్ట్ అంతా అయిపోయినట్టు, ఇప్పుడు లోపల పార్ట్ చేయాలి కాబట్టి ముందు బయట పార్ట్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ది ట్యాప్ పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ బేసిన్ దగ్గర అయితే క్లీన్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటే 3 పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ నేనైతే ఇంకా డోర్ వరకు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. అండ్ చూసారు కదా, మనం డోర్ తీసిన దగ్గర అద్దము మిర్రర్ ఉంటుంది కదండి, ఆ మిర్రర్ దగ్గర కూడా మనము లిక్విడ్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీగా. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం కవరు తెచ్చినప్పుడు ఎట్లా ఉందో ఆ కవర్ని అయితే అట్లా ఉంచేసానండి నేను. సో అందుకని ఈ డస్ట్ అంతా ఇక్కడికి వెళ్ళిపోయి చాలా మెస్సీ అయిపోయింది అనమాట. సో నేను ఇయర్ బోర్డ్తో అయితే చాలా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట. వైప్తో మళ్ళీ తుడిచేసాను. ఈజీగా అయితే ఆ కవర్ అయితే మనకి రిమూవ్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట. చూసారు కదా, మనం డోర్ ఓపెన్ చేసే దగ్గర కూడా మనకి ఫింగర్ టిప్స్ ఓపెన్ అయ్యేలా చేస్తాడు కదా, అక్కడ కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి నీట్గా. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అంతా మనకి క్లీన్ అయిపోయింది.
అండ్ మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అండ్ కింద మనకి చెప్పాను కదండి డస్ట్ ఉంటుంది అనేసి, అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇందులో కూడా కాయిన్స్ కానీ వెంట్రుకలు కానీ చాలా డస్ట్ అయితే ఉంటుందండి. మనం బట్టలతో పాటు వేసేస్తూ ఉంటాము, కాగితాలు కానీ కవర్స్ కానీ అన్నీ ఇక్కడ స్టోరేజ్ అయిపోయి మనకి వాషింగ్ మిషన్ లైఫ్ టైం అనేది తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ వాష్ క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ స్టైల్ అయితే పెరుగుతుందండి. ఇంకా చాలా రోజులైతే మనకి ఎక్కువ లైఫ్ టైం మిగలడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వాషింగ్ మిషన్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. అండ్ ఇంకా ఈ కింద పార్ట్లో వచ్చేసరికి నేను మన వేళ్ళు అయితే దూరవు కదండి, సో అందుకని ఇయర్ బోర్డ్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. బార్డర్స్లో అయితే నేను చాలా ఈజీగా క్లీన్ చేసేసుకున్నాను. ముందు సర్ఫ్ వాటర్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే వైప్ పెట్టేసి ఇంకా ఇయర్ బోర్డు హెల్ప్తో నేనైతే ఈజీగా అయితే క్లీన్ చేసేస్తున్నానండి. దాన్ని గుచ్చి ఇట్లా బార్డర్స్లో క్లీన్ చేసేస్తే ఈజీగా కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది అనమాట. అండ్ ఈ పలకలుగా ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి, ఈ బాక్సెస్లో అయితే నేను క్లీన్ చేసేస్తున్నాను నీట్గా. అండ్ ఈ పైన క్లోజ్ చేసే దగ్గర కూడా క్లిప్ దగ్గర కూడా నేను ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత అయితే ఇంకా నేను వైప్ చేసుకున్న తర్వాత లోపలైతే ఇంకా మనకి బటన్ లాగా ఉంది కదండి, దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. లోపల ఏమైనా వాష్ చేయాల్సింది ఉందనేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. డస్ట్ అయితే కొంచెమే వచ్చిందండి, ఎందుకంటే ఇది కొత్త వాషింగ్ మిషను, అంటే 1.5 year అవుతుందనమాట. సో అందుకని నేను ఇంకా క్లీన్ చేస్తానమాట. ఎప్పటికప్పుడు 6 monthsకి ఇట్లాగే చేస్తూ ఉంటాను, సేమ్ ప్రాసెస్. సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే మన బట్టలు అయితే చాలా తెల్లగా అయితే వస్తాయండి. అట్ ద సేమ్ టైం మనకి వాషింగ్ మిషన్ లైఫ్ టైం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇంకా 5th పాయింట్ కదండి, 5th పాయింట్ నేను యూజ్ చేసేది ఏంటి అంటే లోపల డ్రమ్ క్లీన్ చేస్తాను కదా, డ్రమ్ క్లీన్ మటుకి దీంతో చేస్తానండి. ఇది వచ్చేసరికి నాకు 900 రూపీస్ పడింది, అడ్వాన్స్డ్ వాషింగ్ మిషన్ క్లీనర్. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇది కావాలి అంటే మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 6th పాయింట్ వచ్చేసరికి ఈ రబ్బర్ క్లీనింగ్ అండి. ఈ రబ్బర్ క్లీన్ అయితే నేను ఈ వైప్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అది క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఫైనల్గా వేసేది ఏంటి అంటే డ్రమ్ వాష్ అనమాట. డ్రమ్ వాష్ని సింపుల్గా మనము లిక్విడ్ వేసేసుకొని మనము ఈజీగా అయితే, నేనైతే ఇక్కడ డ్రమ్ వాష్ తీసుకున్నాను కదా, ఆ లిక్విడ్ని ఒక మూత అయితే వేస్తున్నానండి. ఒక మూత వేసుకోవచ్చు, ఎందుకంటే 6 monthsకి ఒకసారి వేస్తే చాలండి. ఇది చాలా కాస్ట్లీ కాబట్టి. అండ్ ఒక్క మూత వేసుకుంటే చాలన్నమాట. చాలా సింపుల్గా అయితే మనము వేసేసుకోవచ్చు. అండ్ మనము డైలీ వాష్ పెట్టకూడదు, దీనికైతే క్విక్ వాష్ పెడితే సరిపోతుందండి. డ్రమ్ లోపలైతే క్లీన్ అయిపోతుంది అనమాట, లోపల నీట్గా అయిపోతుంది అండ్ బాగా షైనీగా వస్తుంది. ఇందాక చూసారు కదండి చాలా మెస్సీగా ఉంది. అండ్ ఇప్పుడు చూసారు కదా చాలా కొత్త దానిలా వాషింగ్ మిషన్ అయితే మెరిసిపోతుంది. అండ్ లోపల మిర్రర్ కూడా చాలా అందంగా ఉందండి. చూసారు కదా, నేనైతే 15 minutesకి క్విక్ వాష్ అయితే పెట్టేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయితే క్లియర్ కట్గా మనం ఈజీగా అయితే ఇంట్లోనే సర్వీసింగ్ చేసేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బట్టలు అయితే చాలా తెల్లగా వస్తాయి. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి. ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట. చూసారు కదండి డస్ట్ ఎంత వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.